ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. నియోజకవర్గాల పునర్విభజనతో తెలంగాణలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారనున్నాయంటున్నారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తోన్న నియోజకవర్గాల పెంపు 2029 ఎన్నికల నాటికి అమలయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ స్థానాలు గణనీయంగా పెరుగుతాయంటున్నారు. జనాభా ప్రాతిపదికన ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 పార్లమెంట్ స్థానాల పరిధిలో కొత్తగా 4 అసెంబ్లీ స్థానాలు వస్తాయని ప్రచారం జరుగుతోంది. అదేవిధంగా మహిళలకు రిజర్వేషన్ శాతం కూడా పెరిగే అవకాశం కనిపిస్తోంది. కొత్తగా ఏర్పడే సెగ్మెంట్లలో మహిళలకే పెద్ద పీట వేస్తారంట. ఈ నేపథ్యంలో నల్గొండ జిల్లా రాజకీయాలు ఏ టర్న్ తీసుకుంటాయి అనేది అందరిలో ఆసక్తి రేపుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2009 ఎన్నికల ముందు నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. అప్పట్లో నియోజకవర్గాల సంఖ్య 294 నుంచి పెరక్కుపోయినా పలు నియోజకవర్గాల రూపురేఖలు మారిపోయి కొత్త సెగ్మెంట్లొచ్చి కొత్త రిజర్వేషన్లు అమలయ్యాయి. రాష్ట్ర విభజన తరువాత 119 అసెంబ్లీ సెగ్మెంట్లతో తెలంగాణ, 175 స్థానాలతో ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాయి. వచ్చే ఎన్నికలు అంటే 2029 నాటికి తిరిగి నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. ఈసారి 2 తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల సంఖ్య గణనీయంగా పెరగటం ఖాయమంటున్నారు. ఆ క్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో రాజకీయ సమీకరణాల్లో భారీ మార్పులు జరగనున్నాయి. ప్రస్తుతం జిల్లాలో ఉన్న 12 అసెంబ్లీ స్థానాలు 16కు పెరిగే అవకాశం ఉందంటున్నారు. అందులో మహిళలకు రిజర్వ్ చేసే సీట్లు కూడా పెరగనున్నాయి. అయితే జిల్లాల్లో అన్ని పార్టీలు పాత కొత్త నేతల సమీకరణలతో వచ్చే ఎన్నికల్లో సీట్ల కేటాయింపు తలనొప్పిగా మారుతున్న పరిస్థితి. అందుకే ఆయా పార్టీలకు కూడా నియోజకవర్గాల పెంపు వరంగా మారుతుందని చెప్తున్నారు. సిట్టింగ్ స్థానాలు పదిలంగా ఉండడంతో కొత్తగా పెరిగే నియోజకవర్గాలతో ఆయా ఆశావహులకు అవకాశం కల్పించడం పార్టీలకు సులభమవుతుంది. నల్గొండ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో నల్గొండ రూరల్, నేరేడుచర్ల నియోజకవర్గాలు కొత్తగా ఏర్పాటు కానున్నాయన్న టాక్ వినిపిస్తోంది. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో నూతనంగా చౌటుప్పల్, రామన్నపేట అసెంబ్లీ స్థానాలు ఏర్పడే అవకాశం ఉంది. నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం 2గా మారి అర్బన్, రూరల్ గా ఏర్పడితే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆశావహులు చాలా మంది పోటీలో ఉన్నారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు, మదర్ డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితులు. గుత్తా అమిత్ రెడ్డితో పాటు ప్రస్తుతం నల్గొండ మేయర్ గా ఉన్న బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, జెడ్పీ మాజీ ఫ్లోర్ లీడర్ పాసం రామరెడ్డి నల్గొండలో కొత్త స్థానం నుంచి పోటీకి ఉవ్విళ్లూరుతున్నారట. ఎవరికి అవకాశం దక్కాలన్నా ప్రస్తుతం నల్గొండ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిర్ణయం కీలకమంటున్నారు. ఒకవేళ అర్బన్, రూరల్లో ఏదో ఒకటి రిజర్వ్ అయితే ఆశావహుల అవకాశాలకు గండిపడనుంది. ఇక నేరేడుచర్ల నియోజకవర్గం గిరిజన జనాభా ఆధారంగా ఎస్టీ రిజర్వ్ అయ్యే అవకాశాలున్నాయి. ఎస్టీ అయితే ఎమ్మెల్సీ శంకర్ నాయక్ కు లైన్ క్లియర్ అయినట్టే అంటున్నారు. జనరల్ అయితే రాజకీయ సమీకరణాలు మారనున్నాయి. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో కొత్తగా చౌటుప్పల్, రామన్నపేట నియోజకవర్గాలు ఏర్పడనున్నాయి. ప్రస్తుతం మునుగోడు నియోజకవర్గంలో ఉన్న చౌటుప్పల్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య లక్ష్మికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయన్న ప్రచారం జరుగుతోంది. గతంలో ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోవడంతో పాటు లోక్సభ ఎన్నికల సమయంలో భువనగిరి ఎంపీ అభ్యర్థినిగా చివరి వరకు లక్ష్మి పేరు వినిపించింది. ఆ లెక్కలతో వచ్చే ఎన్నికల్లో మహిళ రిజర్వేషన్ తోనైనా కోమటిరెడ్డి లక్ష్మికి చౌటుప్పల్ టికెట్ దక్కుతుంది అంటున్నారు. మరోవైపు రామన్నపేట గతంలో నియోజకవర్గంగా ఉండేది. 2009 ఎన్నికల ముందు జరిగిన పునర్విభజనలో అది రద్దయింది. మళ్లీ ఇప్పుడు రామన్నపేట కొత్తగా ఏర్పడి ఒకవేళ ఎస్సీలకు రిజర్వ్ అయితే నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అక్కడి నుంచి పోటీ చేస్తారంటున్నారు. అప్పుడు నకిరేకల్ జనరల్ గా మారుతుంది. ఏదేమైనా నియోజకవర్గాల పెంపుతో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారనున్నాయి. కొత్తగా ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్న వారు ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారట. నియోజకవర్గాల పెంపు ఉంటుందో ఉండదో అని సందేహిస్తూ వచ్చిన ఆశావహుల్లో 2029 ఎన్నికల నాటికి పెంపు పక్కా అని తేలటంతో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఆ ఆశతోనే మంత్రులు, ఎమ్మెల్యేలకు ముఖ్య అనుచరులుగా ఉన్న స్థితిమంతులైన నేతలు పొలిటికల్ గా మరింత యాక్టివ్ అవుతున్నారట.